భద్రత దృష్ట్యా పాఠశాలలు కళాశాలలకు సెలవులు కూడా ప్రకటించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయం కాగా రహదారులు రైలు సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. పూణే యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ ను అత్యంత దారుణంగా హత్య చేసిన కేసులో సరికొత్త కోణం ఒకటి వెలుగు చూసింది. ఈ ఘాతుకానికి దాదాపు 3 వారాల ముందే అంటే మే 25న ప్రధాన నిందితురాలు సియా గోయల్ తన ఫ్రెండ్ తో ప్లాన్ జరిపినట్లుగా చెబుతున్న స్నాప్చాట్ సంభాషణ ఇప్పుడు బయటపడింది. ఈ దర్యాప్తును ఏకంగా మలుపు తిప్పింది. వివాహ వేడుకకు విమాన టికెట్లు బుక్ చేయాలన్న నెపంతో సియా తన స్నేహితురాల్ని గుర్తింపు కార్డు వివరాలు అడిగింది. టికెట్ల బుకింగ్ కోసమే, ఎలాగో ఆ పెళ్లి జరగదు, అయినా సరే వివరాలు పంపించు అంటూ సియా హిందీలో పంపిన సందేశం ఇప్పుడు దర్యాప్తు అధికారుల చేతికి చిక్కింది. నవంబర్లో ఉదయపూర్లో జరగాల్సిన ఈ విలాసవంతమైన వివాహం కోసం అప్పటికే 2 ప్రత్యేక విమానాలను కూడా బుక్ చేశారు. అయితే జూన్ 18న కేతన్ అనుమానాస్పద స్థితిలో లోహగఢ్ కోటపై నుంచి లోయలోకి పడి మృతి చెందడంతో ఈ వివాహం కాస్త ఘోర విషాదంగా మారింది.